జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓటును డిలీట్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని డిలీట్ చేసినట్టు. సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యల మీద జనాగ్రహం ఎలా పెళ్లిబిక్కిందో దేశం మొత్తం చూసింది. మరి ఏదో ఒక రోజు అదే ఆగ్రహం ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వైపు తిరిగితే ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ సమస్య ఒక వ్యాఖ్య కాదు, ఒక కామెంట్ కాదు, మన ఓటు హక్కు గురించి. సార్ పేరుతో దేశమంతా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ద హిందూ ఎడిటోరియల్ ప్రకారం రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఫామ్ 7లు భారీగా దాఖలవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అసలు షాక్ ఏంటంటే కొన్ని చోట్ల ఎవరి పేరుతో ఫామ్ 7 పెట్టారో వాళ్ళకే తెలియదు. అబ్జెక్షన్స్ నమోదయ్యాయి అంటూ నివేదికలు చెప్తున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న, ఈ కనిపించని చేతులు ఎవరివి? అందుకే హిందూ చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టింది, ఇన్విజిబుల్ యాక్టర్స్. ఫామ్ 7 అంటే ఓటు తొలగించే ఆర్డర్ కాదు, ఎన్నికల అధికారి విచారణ చేయాలి, ఓటర్కి నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి. అంతేకాని అటువంటి బల్క్ అప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎవరు వేస్తున్నారు, వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఇదే ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సిన విషయం. నిన్న పరీక్షా పేపర్ల లీకేజీల మీద విద్యార్థులు రోడ్డెక్కారు. ఈరోజు న్యాయ వ్యవస్థ వ్యాఖ్యల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రేపటి రోజున నా ఓటు ఎవరు తీసేశారంటూ ఓటర్లు నిలదీస్తే, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ ప్రభుత్వం చాటున, ప్రభుత్వం మాటున దాక్కుని ఎవరూ ఏమీ చేయలేరనే భావన రాజ్యాంగ సంస్థలకు రావటం ఇంకా ప్రమాదకరం. ఎన్నికల కమిషన్ అధికార పార్టీది కాదు, కానీ కాదు, ప్రతిపక్షానిది కాదు, అది ఈ దేశం ఓటర్. అందుకే అనుమానాస్పద ఫామ్ 7లను వెంటనే విచారించాలి, దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించాలి, ఓటర్కి సమాచారం చేరేలా చూడాలి. ఎందుకంటే బూడిద కప్పిన నిప్పు కనిపించదు, కానీ ఒక్క గాలి చాలు దావాలను అయిపోతుంది. అలాగే ఓటును చెరిపేయొచ్చు, ఓటర్ ఆగ్రహాన్ని కానే కాదు. థింక్ అబౌట్ ఇట్.